సెన్సిటివిటీ అనేది చాలా మూలమైంది. అందుకని ఇంకొక భావన ఏమిటంటే ఈ 10 లిటిల్ ఫింగర్సే ప్రపంచాన్ని సృష్టించింది. మనం ఏం చేసినా ఈ లిటిల్ ఫింగర్స్ నుంచినే చేసింది. అన్ని భాషల్లో కూడా వర్బ్ చాలా ఇంపార్టెంట్. ఈ వర్బ్కి ఈ 10 లిటిల్ ఫింగర్స్ మూలం అన్నమాట. సైన్స్ ప్రయోగం అంతా కూడా వర్బ్ అన్నమాట. అది యాక్షన్, గుత్త యాక్షన్ అన్నమాట. కృష్ణమూర్తి అంటాడు సీయింగ్ ఈజ్ డూయింగ్ అంటాడు. నువ్వు చూస్తావు చేస్తావని, మధ్యలో థింకింగ్ ఇంటర్ఫీర్ అయిందా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని సైన్స్ ప్రయోగం అంతా కూడా యాక్షన్ అని. అందుకని 10 లిటిల్ ఫింగర్స్తో మనం వర్క్షాప్స్ చేసుకుంటున్నాం. అదే పేరు అందరికీ బోర్ అవుతుందని డిఫరెంట్ విద్య అంతర్దృష్టి, విద్యా విప్లవము, అట్లే మనం భారతీయం అని పెట్టుకున్నాం. విద్యలో భారతీయం అనేది చాలా గొప్పదమ్మా. అది ఒంగోలు సబ్జెక్ట్ అన్నమాట. అక్కడ 360 degreesలో వాళ్ళు పెద్ద ఇది నిర్మించినారు డయాస్. అది ఎంత అద్భుతమో. 360 degrees అంటే ఓపెన్ డయాస్ అని. ఈరోజు ఒబామా వచ్చినప్పుడు అక్కడ మోడీ ఓపెన్ డయాస్గా మార్చేశారు ఇండియాని. మొత్తం టోటల్గా ఓపెన్ డయాస్, 360 degrees ఓపెన్ డయాస్. భారతీయం అది. భారతీయ హృదయం ఎట్లాంటిదంటే అందరికీ ఓపెన్ అది. ఎక్కడ అరిమరికలు లేని ప్రేమతో అది. అందుకని ఒంగోలులో ఆ సబ్జెక్ట్ తీసుకున్నాం. భారతీయం 360 degrees అని. అందుకని ఈరోజు ఇక్కడి వర్క్షాపు 10 లిటిల్ ఫింగర్స్. ఇది చిన్నగా ఏ విధంగా ఇచ్చేయాలా అనేది ఫ్రెండ్స్ అంతా కూడా ఇంకా మాట్లాడతారు. ఇప్పుడు 2 మాటలు శివకుమార్ చెప్తారమ్మా. ఆయన మాట్లాడే ఇంగ్లీష్ మీకు బాగా అర్థమవుతుంది. ఎవరు ట్రాన్స్లేట్ చేయనక్కర్లేదు. దాని ఫీలింగ్తో సింపుల్ సెంటెన్సెస్ మాట్లాడతారు కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. Good morning you all. Good morning, sir. You put lot of questions. When you grow, you don't put much questions. And that's exactly what happened right now. The kids here, you can see this. These are the kids who put lot of questions. Not a single question from people who are grown up. Okay, whatever we said, that's what we are seeing now. Okay, fun. Right? The question, whatever the question, you are actually seeing it right now. Second, fear is first answer. Okay, why you are not putting questions? When you ask why fear, like fear of teacher, fear of school, fear of exam, fear of class, then one more is fear of tension, fear of education. All this is related. All your answers are related to this school. Fear of headmaster is one person said. Okay, so all that is related to school. Yes. All your answers are related to school, which means fear of teachers also you said. Yeah. Which means the school is responsible, teachers are responsible, class is responsible, headmaster is responsible to create fear in each one of you. స్కూలు, టీచరు వీళ్ళందరూ కలిసి మీరు భయాన్ని ప్రేరేపిస్తున్నారు. భయం ఎందుకు వస్తుందంటే స్కూలు, టీచరు. This is not my answers. This all came out of it. మీరు చెప్పిందే చెప్తున్నా. I am not putting a single sentence. ఆయన కల్పించుకోలేదు. మీరు చెప్పింది ఏంటంటే స్కూల్ ఉంది కాబట్టి టీచర్లు వీళ్ళందరి ద్వారా మాకు భయం ఏర్పడుతుంది. అదే నేను చెప్పింది. కరెక్ట్. So correct. This was your answers, right? I have not added one thing also. Now you come to school for the sake of education, right? Education is what? Okay, everything what is there in you, okay, to increase the curiosity, to put more questions, okay, to broaden your thinking, right? Your thinking should be broader. You should understand what's happening around. You should understand others. Yes. All that is part of your education. Yes. But what is happening, you all right now, what you are undergoing is what all your answer. Why this is the problem? మనం నేర్చుకునే వస్తాం కదా, చుట్టూ ప్రపంచం ఏంటి, మనలో ఉండే శక్తులు ఏంటి, అవన్నీ బయటకు రావాలా, అవన్నీ వికసించాలా, చుట్టూ జీవితం ఏంటి అన్ని పరిశీలన చేయాలా, ఇదని దీనికని వస్తూ మరి ఈ భయం అనేది మీరంతా చెప్తూ ఉంటే ఏంటిది? భయం ఉంటే నేర్చుకోవడం ఉండదు కదా, భయం ఉంటే పరిశీలన చేయడం ఉండదు కదా, భయం ఉంటే ప్రతి దాన్ని మనము ప్రశ్నించి దాని గురించి తెలుసుకోవడం అనే దానికి భయం అడ్డం వస్తుంది కదా.
మరి స్కూల్కి వచ్చేదేమో మనం వికసించాలా, మన లోపల ఉండే శక్తులన్నీ బయటపడాలా అని మనం ఏమో స్కూల్కి వస్తాము. తీరా వచ్చినాక భయం అడ్డం వచ్చి కూర్చుంటుంది స్కూల్లో. భయం ఉన్నంతసేపు నేర్చుకోవడం ఉండదు. Right? Now, why this is happening? Why this is happening? ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది? As a kid, okay, you can't keep quiet for 1 minute. You do this, do that, okay, go and question it and play with something. All the time hyperactive. Now when you're brought to school, okay, you're made to sit Quiet. like this, right? Like this, and if you turn like this, hey, get up, fear. Okay, if I talk, teacher will make me get up. మాట్లాడితే, తిరిగితే, ఏమన్నా చేస్తే, కదిలితే భయం అన్నమాట. ఇంట్లో చిన్నప్పుడు అన్ని పగల కొడతావు, ఆడుకుంటావు, బాగా యాక్టివ్ గా ఉంటావు కదా చిన్న బుజ్జప్పుడు ఇంట్లో స్కూల్ కి రాకముందు. అదంతా ఏమైంది స్కూల్కి వచ్చిన ఇంపార్టెంట్ డైలాగ్ అమ్మాయి. So now let's compare. Okay, so I'm not saying this is prison or anything like that. Let's just see what happens in prison. Okay, so I am a robber. You're all intelligent. I am a robber. I am put in the prison. I am given this room, this much room. I can sit the way like this. I can sleep like this. I can do whatever I want. దొంగల్ని జైల్లో పెడితే ఆ దొంగ ఎట్లైనా పండుకుంటాడు, ఎట్లైనా Nobody will question. ఎవరు అడగరు. Because it's yourself, you are free to do anything. అవును, జైల్లో పెడితే ఆ జైల్లో ఫ్రీగా ఉంటాడు దొంగ. Room in that room, okay, maybe 10 by 8, whatever room, you are totally free to do anything. But now, in this place, 4 people are sitting in one row. Next 4 people. You're not supposed to turn, not supposed to turn, not supposed to. ఇరికి అంతా కూర్చోంటాం కదా, మనం ఇట్లా తిరిగేకి లేదు, ఇట్లా కదిలేకి లేదు, ఇట్లా ఏం మాట్లాడేకి లేదు. హోయ్ హోయ్ అంటుంటాడు టీచరు. So when you are all so lively, want to do so many things, now the parents want you to get educated and you are sent to school and where you are made to sit like this and we don't know what the teacher is teaching. మీ అమ్మ నాన్నలేమో మీరు నేర్చుకోవాలా, చదువుకోవాలా, పెద్ద బుద్ధిమంతులు కావాలా, గొప్ప వాళ్ళు కావాలని పంపిస్తారు. మీరేమో కదలకుండా ఇక్కడ కూర్చొని లేదు స్కూల్లో చేస్తారు. ఏం నేర్చుకుంటున్నట్ట, Now జరుగుతున్నట్ట. the teacher starts answering. Okay, this is the class today. Okay, all of you did the homework. Okay, did. Okay, so now let's start the class. And then again, one more homework, next day homework, right? Okay. Now when I'm teaching okay, for this is the answer. Okay, this is very important. This will come for the test. Make an underline, right? So the answer has to be the way the teacher says. Now you go home and your mother or father says, no, this answer can be written like this. No. No. My teacher has said this. So, if I get marks only if I answer the way the teacher has said. మా టీచర్ చెప్పినాడు, మీరు చెప్పేది కాదు, మా టీచర్ ఇట్లా అన్నాడమ్మా, అందుకని నేను అట్లే రాస్తా. మీ టీచర్ చెప్పేది ఏంటి? మీ టీచర్ ప్రతిదానికి చెప్తా ఉంటాడు, ఆన్సర్ చేస్తుంటారు. అదంతా మీరు హోంవర్క్ లో ఇంటికి పోయి ఏదైనా చేయాలనుకుంటే ఎందుకు అట్లా చేస్తున్నావు అని అమ్మ అడిగితే మా టీచర్ చెప్పినారు. So that means there is no freedom of expression. You're not supposed to think. You're not supposed to think. You're supposed to put the answer just the way teacher said. That means your thinking is stopped. You're not supposed to think. ఇంకా ఆలోచన చేసే పనిలే, టీచర్ చెప్పిన ఆన్సర్ రాస్తా ఉంటావు అంతే. నువ్వుగా ఆలోచన చేయడము, నువ్వుగా స్వతంత్రించి ఇది ఏంటి అని కనిపెట్టడము, ఇది ఏంటి అని నువ్వుగా లోపలికి చూడడము, ఇవేం చేయవు. టీచర్ ఏం చెప్తే అది రాస్తా ఉంటావు గుడ్డిగా, ఏమాత్రం ఇది ఆలోచన లేకుండా గుడ్డిగా రాసేస్తుంటాం. ఇదే కదమ్మా స్కూల్లో, యూనివర్సిటీలో కూడా ఇదే జరుగుతూ ఉంది, స్కూల్లో ఇదే జరుగుతూ ఉంది. Right? This is what is happening, right? And this goes on. Okay, so for anything to become a habit, 4 to 5 days is sufficient. If you get up 3 o'clock one day, next day, first day it will be difficult, second day it will become easy, third day you will automatically get. After 5-6 days, if you are getting at 3 o'clock, 6th day, even if you want to sleep, the brain doesn't allow you, it makes you to get up. Right? All phase, without alarm. So 5 to 6 days is sufficient for habit to be formed for a human body. మనకు అలవాటు అయిపోతుంది, క్వశ్చన్ చేయకుండా ప్రతిదాన్ని అంగీకరించేది, టీచర్ చెప్పేదే కరెక్ట్ అనుకోవడం, ఇది అలవాటు అయిపోతుంది. ఎందుకంటే నువ్వు నిద్రపోయినప్పుడు 3 గంటలకు లేస్తావు అనుకో, ఒక రోజు అలారం పెట్టుకొని మళ్ళా రోజు ఆ టయానికి జ్ఞాపకం వస్తుంది. మళ్ళా 4-5 రోజులు చేసినావంటే 3 గంటలకి టెన్షన్గా నీకు మెలకు వస్తుంది. అది అలవాటు అంటారు. అట్లా మనం ఏది నేర్చుకోకుండా, ఏది ఆలోచన చేయకుండా ఉండడం మనకు అలవాటైపోయిందా అని అడుగుతున్నారు ఆయన. అలవాటా ఇదంతా? మీరు ఎవరు ఏమీ అడగరు ప్రశ్నలు. అది అలవాటైపోయిందా మీకు? అంగీకరించడం అలవాటైపోయిందా? పెద్దవాళ్ళు చెప్పేదానికి ప్రతిదానికి డూడు బసవన్నని ఇట్లా
తలకాయ ఊపడం అలవాటు అయిపోయిందా మనకు? ఈ అలవాట ఇట్లా అయిపోయిందే. చదువు అంటే ఇది అలవాట. ప్రశ్న అనే దాంట్లో అలవాటు ఉండదు. ప్రశ్న అలవాటు బద్దలు కొడుతుంది. మనకేమో అన్ని అలవాట్లు అయిపోయినాయి. ఏమి అడగము, ఏమి చేయము. ఇదేంటి అంటున్నాడు. మరి ఫండమెంటల్ క్వశ్చన్ అమ్మా, ఎడ్యుకేషన్లో ఫండమెంటల్ క్వశ్చన్ రైజ్ చేశాడు. ఒకటి భయము, ఇంకొకటి అలవాటు. So in 5-6 days, if you become a habit, all of you for 8 years, some are 10 years, morning to evening, 8 to 10 years. Can you imagine? You are sitting like this in this school. 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఇట్లా కూర్చొని ఉంటారు మీరు. మీరు ఊహిస్తారా అది ఎంత శిక్షో, అది ఏం జరిగిందో, ఎంత డ్యామేజో, ఎంత వినాశనమో, మనం ఎంత కంప్లీట్గా ఆలోచన అనేది లేకుండా ఎట్లా తయారైపోయినామో మీకు అర్థమైతా ఉందా? అన్నేళ్ళు కూర్చున్నప్పుడు 10th వచ్చినారంటే ఏమిటమ్మా, ఎల్కేజీ యూకేజీలో చేరింటారు. తర్వాత అంటే దాదాపు 12 ఏళ్ల కోర్సులో మనల్ని డూడు బసవన్నలుగా మార్చిందా ఈ చదువు అంటున్నారు. అన్నిటికీ ఇట్లా ఒప్పుకుంటా, కదలేకలే, ప్రశ్నించుకుంటా, ప్రతిదాన్ని ఇచ్చేస్తా, పెద్దవాళ్ళు చెప్పింది అంగీకరిస్తా, అదే రైట్. పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే రైట్. మీ అమ్మ అంటుంది స్పెల్లింగ్ మిస్టేక్, మీ నాన్న అడుగుతాడు ఏంటమ్మా స్పెల్లింగ్ మిస్టేక్, మా టీచర్ అట్లే చెప్పారు.